హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016 6016 ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా రోజుల నుండి కూడా 2016 నెలసరి దిన ఖర్చులకి సరిపోక చాలామంది సతమతం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హయాంలో హామీ ఇచ్చిందే తప్ప నిధులను అందించట్లేదని చెప్పేసి. ఇటు దివ్యాంగుల మిత్రులకి సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం ఎన్నికల హయాంలో 6,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి దివ్యాంగుల సంక్షేమం నుండి అని చెప్పేసి ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. వీటికి సంబంధించిన గుడ్ న్యూస్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 4,016 6,016 రూపాయలు ఎప్పటి నుండి మీకు అందబోతున్నాయనే సమాచారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అలాగే ఏవైతే నవంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు కూడా ఉన్నాయో అవి చాలామంది అందలేదని కూడా కామెంట్ చేస్తున్నారు. అందిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు అందితే ఎస్ అని చెప్పి, అందకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఇక అప్డేట్లో కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెల నుండి ప్రారంభించబోతుంది. ఈ డిసెంబర్ నెలలో అన్ని పథకాలను అసెంబ్లీలలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ నిర్ణయాలను ప్రకటించబోతుంది అనేది ఒక స్టేట్మెంట్ వచ్చింది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకి, రెవెన్యూ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఆసరా పెన్షన్ కోసం నిధులను సర్దుబాటు చేయండి. రాబోయే 2025 నూతన సంవత్సరం నుండి పెంపు చేయబోయే డిసెంబర్లో పెంపు చేస్తారంట. ఆ పెంపు చేసిన నిధులను జనవరి నుండి లబ్ధిదారులకు అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ 4,016 వివిధ విభాగాల మిత్రులకి, విభాగాలంటే గీత కార్మికులు, బీడీ కార్మికులు, వితంతువులు, వృద్ధులు, ఇలా 11 విభాగాలు ఉన్నారు. ఇటు దివ్యాంగుల సంక్షేమం నుండి దాదాపుగా 40% వికలాంగుల ధృవీకరణ పొందిన మిత్రులకి 6,000 రూపాయలు అనేవి అందించబోతున్నారు అనమాట. ఇటు చాలామంది కూడా నవంబర్కి సంబంధించిన పెన్షన్లు ఇంకా రాలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో ప్రతి నెలలో ప్రక్రియ ఎలా ఉండబోతుంది అంటే, ప్రతి నెలలో 21వ తారీఖు నుండి మొదలవుతే 29వ తారీఖు వరకు ఆసరా పెన్షన్లు అనేవి అందిస్తున్నారు. కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడు అన్నా, ఏ రోజన్నా మీకు ఆసరా పెన్షన్లు అనేవి అందించవచ్చు. కాబట్టి ఆందోళన చెందవాకండి. మీకు 100% ఈ నెల 30వ తారీఖు కల్లా పెన్షన్ రాకపోతే సంబంధిత తపాలా కేంద్రంలో గతంలో మీరు ఎక్కడైతే పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళ నుండి సమాచారం మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ అందిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ మాకు వచ్చాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రాని వాళ్ళు ఉంటే ఆందోళన చెందవకండి, మీకు కూడా త్వరలో వస్తాయి. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.